హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. రష్యా యుక్రేనియన్ F-16 జెట్ని షాట్ డౌన్ చేసింది. జపోర్జియా అనే ప్రాంతంలో 72% భూభాగం రష్యా కంట్రోల్లో ఉంది. మిగిలిన దానికోసం ముందుకు వెళ్తుండగా ఈ ప్రాంతంలో గట్టి క్లాష్ జరుగుతుంది. F-16 ఈ ప్రాంతంలో మిసైల్స్తో దాడి చేయడానికి వెళ్తుండగా ఒక రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ F-16ని కూల్చింది. కానీ ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనే వివరాలు బయటపెట్టలేదు. యుక్రెయిన్ ఆగస్టు నెలలో F-16 మొదటి బ్యాచ్ని రిసీవ్ చేసుకుంది. ఇప్పుడు ఎన్ని జెట్స్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ లేదు, కానీ 10 నుండి 20 జెట్స్ ఉన్నాయి. యుక్రెయిన్కి మొదటిసారి ఈ F-16స్ని ఇస్తున్నామని ప్రకటించినప్పుడు వెస్టర్న్ మీడియా ఈ జెట్స్ని యుక్రెయిన్కి ఒక గేమ్ చేంజర్, రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాల్లో భారీగా దాడులు చేసి వాళ్ళని వెనక్కి నెడతాయని ప్రచారం చేసింది. అయితే ఈ జెట్స్ వచ్చి 5 నెలలు అవుతున్నా కనీసం యుక్రెయిన్ కూడా ఈ జెట్స్ రష్యన్ మిలిటరీపై దాడి చేశాయని చెప్పలేదు. వీటిని బోర్డర్కి దగ్గరలో మోహరిస్తే రష్యా మిసైల్ దాడులతోనే ఎయిర్ బేస్లో ఉండగానే నాశనం చేస్తుందని పశ్చిమ యుక్రెయిన్లో కొంచెం సేఫ్ జోన్లో ఉంచి ఉపయోగిస్తుంది. రష్యా క్రూజ్ మిసైల్స్, కమికాజే డ్రోన్స్తో ఎక్కువగా దాడులు చేస్తుందని తెలిసింది. యుక్రెయిన్ ఈ జెట్స్ని ఇలా ఎయిర్ డిఫెన్స్ కోసమే వాడుతుంది. యుక్రెయిన్లో పెట్రోలింగ్ చేస్తూ రష్యన్ క్రూజ్ మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ కనపడగానే షూట్ డౌన్ చేస్తున్నాయి. ఇవి షార్ట్ రేంజ్ ఫైటర్ జెట్స్ కాబట్టి పశ్చిమ యుక్రెయిన్ నుండి బయలుదేరి రష్యాపై దాడులు చేసి తిరిగి వెళ్ళడం అనేది కష్టమే. అయితే 5 నెలల తర్వాత ఇప్పుడు కొంచెం ముందుకు తీసుకొచ్చి మిసైల్స్, బాంబ్స్తో దాడులు చేయడానికి పంపుంటుంది. అయితే ఇప్పటిదాకా డిఫెన్స్ రోల్లో ఉండి అఫెన్సివ్ రోల్లోకి వెళ్ళగానే జెట్ షాట్ డౌన్ అయిందంటే యుక్రెయిన్కి ఇది గట్టి ఎదురు దెబ్బని చెప్పొచ్చు. రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ముందు F-16 జెట్స్ నిలబడలేవన్న ఆలోచనని ఇది సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.